హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలా రోజుల తర్వాత కెమెరా ఫ్రంట్ గా అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ 2 days మనకి కొంచెం బిజీ వాళ్ళ అప్డేట్స్ అనేవి షేర్ చేయలేకపోయాను. సో ఈ రోజు అప్డేట్స్ అయితే మనకి రాజమండ్రి అండ్ అలాగే ఏలూరు, వైజాగ్ నుంచి అనమాట. ఎవరు కూడా దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేయడం వల్ల మీకు ఎటువంటి యూస్ అయితే ఉండదు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఈ రోజు మనం ఫస్ట్ అయితే రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే అప్డేట్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ మనకి కంపెనీ చూస్తున్నట్లయితే ఆర్కే మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ లో మనకి అకౌంటెంట్ అండ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కింద ఈ అప్డేట్ అయితే మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే రావడం జరిగింది అనమాట. సో మరి దీనికి సంబంధించినటువంటి అకౌంటెంట్ అండ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కి మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే కనుక ఇంటర్ గానీ ఎనీ డిగ్రీ గానీ చేసి ఉండాలి. ఇంటర్ అనేది కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. అకౌంటెంట్ కి మాత్రం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అది కూడా బీకామ్ చేసి ఉండాలన్నమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, బోత్ జాబ్స్ కి అయితే ఓకే. అండ్ మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే అప్లికబుల్ అనమాట ఈ యొక్క 2 జాబ్ అప్డేట్స్ కి, ఓకేనా. అండ్ మీకు శాలరీ అనేది 12K నుంచి 18K వరకు ఉంటుంది అనమాట. 12K అనేది ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 18K అనేది ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే మీకు శాలరీ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ లొకేషన్ రాజమండ్రి. మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఆ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా విషయం అంటే ఈ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను విత్ ఇన్ 2 days లో డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి వేకెన్సీ కూడా లిమిటెడ్ లో ఉంటది కాబట్టి తర్వాత మీకు కాల్ చేసినా కూడా నో యూజ్ అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హై స్కూల్ టీచర్స్ కింద ఎవరైతే 5th to 10th ఆల్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేటువంటి వాళ్ళని అయితే మీరు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది లొకేషన్ వచ్చేసి మన రాజమండ్రి వ్యామగిరి అనమాట. లొకేషన్ వచ్చి మీకు మీ క్వాలిఫికేషన్ అనేది బిఈడి అయితే చేసి ఉండాలి. ఈ బిఈడిలో మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు, ఇన్కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పర్లేదండి, మీకు ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, ఎవరైతే బిఈడి చేసి ఉంటారో సో వాళ్ళకైతే ఈ జాబ్ అప్డేట్ బాగా యూజ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకైతే 10K శాలరీ ఇస్తారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళకి 15K ప్లస్ ఉంటది అనమాట, ఓకేనా. ఏదైనా సరే మీ శాలరీ అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే ఉంటుంది, ఓకే. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఏషియన్ మోడలర్స్ ఇండస్ట్రీస్ లో హెల్పర్ కింద మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు రీసెంట్ వీడియోస్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ మనకి హైరింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది హెల్పర్ కింద. మీకు 10th గానీ ఇంటర్ గానీ చేస్తే సరిపోతుంది మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది. ఈ హెల్పర్ కి సంబంధించి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ కి మాత్రమే అనమాట ఈ అప్డేట్ అయితే, ఓకే. మీకు శాలరీ అనేది 13,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మోరంపూడి, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ కంపెనీ అనమాట రాజమండ్రి నుంచి. లోటస్ బయోటెక్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి ప్రొడక్షన్ కెమిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు క్వాలిఫికేషన్ ఈ ప్రొడక్షన్ కెమిస్ట్ కింద బిఎస్సి కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి బయో కెమిస్ట్రీ కానీ చేసి ఉండాలన్నమాట, ఓకేనా. మీకు క్వాలిఫికేషన్ ఇది ఉండాలి. దాంతో పాటు ఎక్స్పీరియన్స్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను ఏదైతే చెప్పానో ఆ ఫీల్డ్ కి సంబంధించి మాత్రమే అనమాట, ఓకే. అండ్ మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అండ్ ఎలిజిబుల్. మీకు శాలరీ 25K నుంచి 30K వరకు ఉంటది. నాలెడ్జ్ అనేది మీకు రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడంలో, రా మెటీరియల్స్ మీద అండ్ అలాగే స్టాక్ సేల్స్ రిజిస్టర్ మీద మీకు ఉండాలన్నమాట. ఈ అగ్రికల్చర్ కి సంబంధించి లేదా ల్యాబ్స్ కి సంబంధించి ఉంటాయి కదండి, కెమికల్స్ కి సంబంధించి వాటిపై అయితే మీకు స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఇది లొకేషన్ రాజమండ్రి అంటే చాగల్లు దగ్గర అనమాట. చాగల్లు, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి వీళ్ళు కూడా మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. సో ఇక్కడతో రాజమండ్రి అప్డేట్స్ కంప్లీట్ అయ్యి మన ఏలూరు లొకేషన్ లో చూసుకున్నట్లయితే మనకి వచ్చింది ఏలూరులో 1 అప్డేట్ అనమాట, ఓకేనా. మీకు కంపెనీ వచ్చేసి శ్రీ విజయ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఈ జాబ్ కి మీకు ఇంటర్మీడియట్ కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మినిమం అయితే. అండ్ మీకు బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆర్ అప్లికబుల్ అండి. అండ్ మీకు శాలరీ మాత్రం 13,000 ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కి మీకు అయితే ఎక్సెల్ మీద అయితే స్కిల్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ అది మీకు లొకేషన్ వచ్చేసి మెయిన్ బజార్ ఆపోజిట్ బాటా ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. సరే చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంక మనం వైజాగ్ నుంచి చూసుకున్నట్లయితే పాయింట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. బోత్ మీకు క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అయినా పర్లేదండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. అండ్ అది మీకు ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే ఈ జాబ్ అప్డేట్ అయితే. మీకు శాలరీ అనేది 15K అయితే ఉంటుంది అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎవినీ లైఫ్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో అకౌంటెంట్ కింద బీకామ్ కానీ ఎంకామ్ కానీ చేసినటువంటి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ అనేది 15K నుంచి 18K లోపు ఉంటది అనమాట. లొకేషన్ వైజాగ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. సెకండ్ థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే రణదీప్ ట్రావెల్స్ లో అకౌంటెంట్ అనమాట. ఇది కూడా మనకి ఎనీ యూజీ, బీకామ్, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ చేయాలి. బట్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ అప్లికబుల్ అనమాట ఈ యొక్క జాబ్ అప్డేట్ కి అప్లై చేసుకోవడానికి. అండ్ మీకు శాలరీ అనేది 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. లొకేషన్ వైజాగ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాను. ఇంక మన నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే బినేష్ హబ్ లో నుంచి మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ బీకామ్ కానీ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే అండి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అయితే. అండ్ మీకు శాలరీ 10K ఉంటుంది. లొకేషన్ వైజాగ్, డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ ఇంక లాస్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి వెంకట్ పౌల్ట్రీ ఫార్మ్ లో మనకి ఎలక్ట్రీషియన్ కింద మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటి మేల్ కేటగిరీస్ కి జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ వచ్చేసి 15K నుంచి 20K వరకు ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది లొకేషన్ వచ్చేసి పద్మనాభం, వైజాగ్ అనమాట, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. సో ఈ రోజుకి వీడియోస్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్స్ మళ్ళీ కలుద్దామండి. సో ఎందుకు ఇంత తక్కువ అప్డేట్స్ ఇచ్చారు అంటే నేను 2 days కొన్ని వర్క్స్ వల్ల నేను వీడియో చేయలేదు. ఆ 2 days లోనే మనకి అప్డేట్స్ చాలానే వచ్చాయన్నమాట. మనకి వెస్ట్ గోదావరి నుంచి అయితే అసలుకి ఏమీ రాలేదు ఇప్పటికి వచ్చి. సో వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీకు కానీ, మీ ఫ్రెండ్స్ లో కానీ, లేదా మీ రిలేటివ్స్ లో కానీ చాలా మందికి మన యొక్క ఛానల్ కాంటెంట్ అయితే చాలా బాగా యూజ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కూడా షేర్ చేయండి మన ఛానల్ యొక్క లింక్ అయితే. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై గైస్.